విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే రాకెట్ తయారీ, అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పించేలా సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు తెలిపారు. సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ భాగస్వామ్యంతో విజ్ఞాన్స్ యూనివర్సిటీలో రేపటి నుంచి 3 రోజుల పాటు రాకెటరీ ఛాలెంజ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎలాన్ మస్క్ రాకతో అంతరిక్ష పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందంటున్న వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రాకెటరీ ఛాలెంజ్ని విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించబోతున్నారు. ఇక్కడ జరగబోతున్నటువంటి ఆ స్పేస్ టెక్ సమ్మిట్లో భాగంగానే దీన్ని కూడా ఈ రాకెట్ ఛాలెంజ్ని కూడా మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్, ఎట్లా ప్రధానంగా ఈ రాకెటరీ ఛాలెంజ్ నిర్వహణకు సంబంధించినటువంటి లక్ష్యం ఏమిటి? మనకు లాస్ట్ 10 years 15 years బ్యాక్ వెళ్తే ఎక్సెల్తో స్టార్ట్ అయినటువంటి డేటా అనాలిటిక్స్ కానివ్వండి, లేకపోతే గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తీసుకోవాలంటే మనం స్పేస్కు రాకెట్లు పంపించి అందులో టెక్నాలజీని అధునాతమైనటువంటి టెక్నాలజీని వాడుకొని మనం చేయాల్సి వస్తుంది. ఈ అధునాతమైన టెక్నాలజీని తీసుకొని చేయాలి అంటే కంపల్సరీగా స్పేస్ను వాడుకోవాలి. సో రాకెటరీ ఇప్పుడు మీరు గమనించినట్టయితే అప్పుడు డేటా అనాలిటిక్స్, లేకపోతే మనకి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ వస్తుంది. సో వీటన్నిటి కూడా ప్రధానంగా ఏం కావాలి? డేటా కావాలి. ఈ డేటాని మనం రిట్రైవ్ చేసుకొని, డేటాని క్యాప్చర్ చేసుకొని అనాలిసిస్ చేయాలంటే మనం స్పేస్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీస్ని వాడుకోవాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ రంగంలో కూడా ఎందుకు ఇంత వెళ్తుందంటే రాబోయే తరంలో స్పేస్ అనేది ఇదొక ఫ్యూచర్, ఇదొక ఎరాగా నిలిచిపోతుంది అనమాట. మనకి స్టెమ్ అనే ఒక ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా విద్యని R&Dకి తీసుకెళ్లే విధానంగా అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ రాకెటరీ ఛాలెంజ్ను కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్గా తీసుకెళ్ళాము. ఈ రాకెటరీ ఛాలెంజ్లో మొత్తము మనకి కాల్ఫర్ చేస్తే గత 2 నెలల నుంచి కూడాను వీరందరినీ సమాయత్తం చేసుకుంటూ టెక్నికల్ పార్ట్నర్స్గా స్పేస్ కిడ్స్ అనేసి మరియు ముస్కాన్ ఎడ్యూ ఫౌండేషన్ వారు టెక్నికల్గా వాళ్ళు ఇస్రో సర్టిఫైడ్ సైంటిస్టులు వాళ్ళు ఉన్నారు. రిటైర్డ్ అయినటువంటి అడ్వైజర్స్ వారితో ఉన్నారు. వారందరూ కూడా మానిటర్ చేశారు. ఇప్పుడు ఈ సదస్సులో విద్యార్థులు ఎలా భాగస్వామ్యం చేస్తున్నారు ఏంటి? మన అనంతపూర్ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడాను అందరికీ రాకెట్ ఛాలెంజ్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించాం. అంటే ఎలాగా రాకెట్ ఫస్ట్ అసలు రాకెట్ ఏమేమి వాడతారు, ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ వాడతారు, ఏ వింగ్స్ ఉంటాయి, ఏ స్టేజెస్ ఉంటాయి, ఎలా అవి ముందుకెళ్తాయి, ఏ స్టేజ్లో ఏం డిస్మాండిల్ అవుతుంది, ఏ స్టేజ్లో ఏది మనకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా అసలు ఫ్యూయల్లో క్రయోజెనిక్స్ అనే టెక్నాలజీ ఎందుకు వాడుతున్నారు, క్రయోజెనిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు మన ఇండియాలో ఎక్కడే కానీ ఇటువంటి 2 స్పేస్ టెక్నాలజీ సమ్మిట్ కానివ్వండి, రాకెటరీ ఛాలెంజ్ కానివ్వండి 2 జరగలేదు. 2 కూడా ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అందులో సౌత్ ఇండియా లెవెల్లో చేసినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 1000 టీమ్స్ అప్లై చేశారు. అంటే ఈచ్ టీమ్కి 3 పిల్లల చొప్పున ప్లస్ ఒక మెంటార్ 3+1. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్, డిగ్రీ అండ్ అబోవ్ పీజీ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. వాళ్ళు కెమికల్ రాకెట్ ఛాలెంజ్కి. సో వాళ్ళైతే 4+1. ఎందుకంటే కెమికల్ రాకెట్ను లాంచ్ చేయాలంటే ఎక్కువ సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవన్నీ అవసరము. అందరూ కూడాను రేపు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయేటువంటి ఈ ఈవెంట్లో ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క ప్రదర్శనలు ప్రదర్శించి హైడ్రో రాకెట్ ఛాలెంజెస్ కానివ్వండి, లేకపోతే కెమికల్ రాకెట్ ఛాలెంజెస్ కానివ్వండి, వీటిని ప్రదర్శించి వారి యొక్క ప్రతిభను చాటుకోబోతున్నారు. సో ఎట్లా ఈ ప్రైవేట్ రంగంలో ఈ పరిశోధనలు ఎలా పెరగబోతున్నాయి? ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వారి పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎట్లా ఈ ఫీల్డ్ ఎలా ఎక్స్పాన్షన్ కాబోతుంది, పెట్టుబడులు కానీ లేకపోతే అవకాశాలు కానీ ఎలా రాబోతున్నాయి? ఫ్యూచర్లో అంతా కూడాను టెక్నాలజీమయం అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ టెక్నాలజీ ఉండాలంటే స్పేస్ నుంచి మనకు డేటా రిట్రైవ్ జరగాలి. ఈ డేటా రిట్రైవ్ జరగాలంటే రాబోయేటువంటి R&D ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే మన భారతదేశం నాడు అబ్దుల్ కలాం గారు మనకి ఒక పునాది వేసి వెళ్ళారు. ఈ రాకెటరీ రంగానికి కానివ్వండి, ఈ యుద్ధ విమానాలకు కానివ్వండి, ఆయన వేసిన పునాది ఈరోజు విద్యార్థులు మరియు R&Dలో పార్టిసిపేట్ చేయండి పెద్ద సైంటిస్టులు కానీ అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ పెట్టుబడి రంగాల విషయాలకు వస్తే మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇజ్రాయెల్ కానివ్వండి, అదర్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ సో టెక్నాలజీ వారు, ఇదేమి వాళ్ళ పర్సనల్ వారు, టెక్నాలజీ వారితోనే ఇదవుతుంది. కాబట్టి స్పేస్ రంగంలో మనం దృఢంగా నిలబడగలిగితే కంపల్సరీగా మనం టెక్నాలజీలో నెంబర్ 1గా పొజిషన్లో ఉంటాము. ఈ టెక్నాలజీ వారితోనే మనం ముందుకెళ్ళగలుగుతామని నమ్ముతున్నాను నేను. ఇది రాకెటరీ సమ్మిట్ సంబంధించిన సమాచారం. కెమెరామెన్ అలీతో పొన్ని చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.